ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 16వ శ్లోకానికి భాష్యంలో సర్వత్ర దే బుద్ధి సర్వైః ఉపలభ్యతే సామానాధికరణే అని ఇంత భాష్యం మేరకు భాష్యము మరియు దానిపైన ఆనందగిరి టీకా కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు తర్వాత భాష్యం చూడండి, పేజీ నంబరు 48, మొదటి పంక్తి. ఇక్కడ న నీలోత్పలవత్ అని భాష్యాన్ని చెప్తూ ఉన్నాడు ఆచార్యులు. అక్కడ కించిత్ పూర్వపక్షం కూడా ఉంది. ఆనందగిరిలో మొదటి పంక్తి చూడండి. నీలముత్పలం ఇతివత్ ధర్మ ధర్మి విషయతయా సామానాధికరణ్యస్య శుభచత్వాత్ న వస్తువైక్య విషయత్వం ఇది చేన్ న ఇత్యాహ న నీలోత్పలవత్ అని. పూర్వపక్షి అంటాడు నీలముత్పలం, నీలో ఘటః ఇత్యాది స్థలాల్లో ధర్మధర్మి భావం చేత సామానాధికరణ్యము చెప్పబడుతుంది. ఉత్పలం అనేది ధర్మి, దానిలో నీలం అనే గుణము ధర్మం ఉన్నది. ఆ రెండింటిని అంటే ధర్మధర్మి భావమే సూచించడానికి సామానాధికరణ్యం. ఏక విభక్తికత్వం. నీలం ఏక విభక్తి, ప్రథమ విభక్తి ఏకవచనం. ఉత్పలం ప్రథమ విభక్తి ఏకవచనం, ఒకటే విభక్తి. అక్కడ రెండు కూడా ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి. అంటే ఉత్పలం కమలం పువ్వు, ఎటువంటిది అంటే నీల రంగు గల కమలం పువ్వు. అక్కడ ఒకే అర్థాన్ని బోధిస్తుంది. రెండు కూడా నీలం ఉత్పలం అనే రెండు శబ్దాలు ప్రయోగమైనాయి, కానీ అర్థం మాత్రం ఒకటే. అందుకే సామానాధికరణ్యం అన్నాం. భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్ అర్థే వృత్తి సామానాధికరణ్యం. నీల శబ్దం యొక్క ప్రవృత్తి నీల రంగు నందుంది, ఉత్పల శబ్దం యొక్క ప్రవృత్తి ఉత్పలం నందుంది. కానీ రెండింటినీ ఒకే చోట చేర్చి ప్రయోగించినప్పుడు అక్కడ ఒకే అర్థం బోధవుతుంది, రెండు కాదు. ఉత్పలం అనే పదార్థాన్ని బోధించని ఉన్నది, కానీ దానికి విశేషణంగా నీలం అని చెప్పినాం అంతే. నీలోత్పలం. అయితే ఇక్కడ ఉత్పలం అనేది ధర్మి, నీలం అనేది ధర్మం. ఇక్కడ ధర్మధర్మి భావాన్ని బోధిస్తూ సామానాధికరణ్య ప్రయోగం చేయబడింది. కానీ ఇక్కడ సన్ ఘటః, సన్ పటః, సన్ అస్థి అనేటువంటి ఈ చోట ఇక్కడ ధర్మధర్మి భావాన్ని సూచించినట్లు లేదు ఇక్కడ. అంటే ఇక్కడ సన్ అంటే సత్, సత్ అంటే ఆత్మ, ఘటము. ఆత్మకు ధర్మి అని చెప్పి ఘటాన్ని ధర్మము అని చెప్పడానికి రాదు, లేదా ఘటము ధర్మి అని చెప్పి ఆత్మకు ధర్మం అని చెప్పడానికి రాదు. ఆత్మకు ఘటాదులకు ధర్మధర్మి భావం ఏమీ లేదు, వాటితో సంబంధమే లేదంటే ధర్మధర్మి భావం ఎట్లా ఉంటది? ఈ దేహాదిక ప్రపంచానికి ఇదంతా ఎట్లా ఉన్నదంటే సత్యానృత్యం మిథునీకృత్య అహమిదం మమేదమిత నైసర్గికోం లోక వ్యవహార అని నిన్న మనం అధ్యాసభాషంలో చెప్పుకున్నాం కదా. సత్యం ఒకటి, అసత్యం ఒకటి. సత్యమేది ఆత్మ, అసత్యమేది ప్రపంచం, శీతోష్ణాది ద్వైత ప్రపంచం. ఒకటి సత్ ఉంది, ఒకటి అసత్ ఉంది. సదసత్ పదార్థాలకు ధర్మధర్మి భావం ఎలా సంభవిస్తుంది? ధర్మధర్మి భావం ఎప్పుడు సంభవిస్తుందంటే రెండు పదార్థాలు విద్యమానం ఉండి ఒకటి విశేషణంగా ఒకటి విశేషంగా చెప్పినప్పుడు అక్కడ రెండిటికి ధర్మధర్మి భావం సంభవిస్తుంది. కానీ ఇక్కడ అట్లా లేదు. ఒకటి మిథ్య, ఒకటి సత్యం. అందువల్లనే నీలోత్పలం వల్ల కాదు. ఇక్కడ సన్ ఘటః, సన్ పటః, సన్ హస్తి ఇది. ఘటాపట అంటే తెలిసింది కదా మీకు. ఘటము ఉన్నది, పటము ఉన్నది. మరి సన్ హస్తి, హస్తి అంటే ఏనుగు. ఉపలక్షణంగా సన్ గౌహు, సన్ అశ్వ, సన్ సన్ అనేది అన్నిట్లో అనుసృతమై ఉంది. ఇక ఈ పదార్థాలు వ్యభిచారం ఉన్నాయి. ఏవం సర్వత్ర, ఎక్కడెక్కడైతే ప్రపంచం లోపల నువ్వు ఒక వస్తువును నిర్దేశించి చెప్పేది ఉంటే అక్కడ సత్ అనేది దానితో కలిసి ప్రతీత అవుతుంది. ఉన్నది ఉన్నది, అస్థి అస్థి అనేది. తయోహో బుద్ధ్యోహో, ఈ సద్బుద్ధి మరి అసద్బుద్ధి రెండు ఉన్నాయి ఇక్కడ. సద్బుద్ధి ఆత్మకు సంబంధించింది, అసద్బుద్ధి ఘటాది పదార్థాలకు సంబంధించింది. ఈ రెండు బుద్ధులు ఉన్నాయి. తయోహో బుద్ధ్యోహో, ఆ రెండు బుద్ధుల్లో ఘటాది బుద్ధి వ్యభిచరతి. సన్ ఘటః, సన్ పటః, సన్ హస్తి అంటున్నప్పుడు ఘటము, పటము, హస్తి అనేటువంటి
ఈ బుద్ధి ఏదైతే ఉందో ఘట బుద్ధి, పట బుద్ధి, అస్థి బుద్ధి ఏదైతే ఉందో ఇది వ్యభిచారతి, అది వ్యభిచారం ఉన్నది. ఎందుకు? ఘటం అంటున్నప్పుడు అక్కడ పటం లేదు, పటం అంటున్నప్పుడు ఘటం లేదు, ఒకదాని యందు ఒకటి వ్యభిచారం ఉన్నాయి. కానీ ఘటముతో పాటు, పటముతో పాటు, అస్థితో పాటు అన్ని వస్తువులతో సన్ అనేది మాత్రం ఉంది, అన్నిట్లో ఉన్నది ఉన్నది అనేది. అందుకని ఈ ఘటాది బుద్ధి ఏదైతే ఉందో అది వ్యభిచారి, సన్ బుద్ధి ఏదైతే ఉందో అది అవ్యభిచారి. తథాచ దర్శితం, ఈ విషయము మేము పూర్వమే చెప్పుకుంటూ వచ్చాం. వికారోహి సహా అని ఇంతకు పూర్వమే భాష్యంలో చెప్పుకుంటూ వచ్చినాం. ఈ ద్వైతము శీతోష్ణాది ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా వికారము, అంటే కార్యం ఉన్నది. ఏది కార్యం ఉన్నదో అది వ్యభిచారి ఉంటది. ఎందుకు? దానికి ప్రాగభావం ఉంటది, ప్రధ్వంసభావం ఉంటది. ప్రాగభావం అంటే ఉత్పత్తి కంటే పూర్వం అభావం, ప్రధ్వంసభావం అంటే నాశోత్తర కాలంలో ఉండేటువంటి అభావం. ఘటం ఉత్పన్నం కాకపూర్వము అభావం ఉన్నది, మరి నాశోత్తర కాలంలో కూడా అభావం ఉన్నది. అందువల్ల ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉన్నది కాబట్టి, మధ్యకాలంలో మాత్రమే కనపడుతుంది కాబట్టి అది వ్యభిచారి. కానీ సద్వస్తువో అది ఎల్లప్పుడూ ఉంటుంది అని మేము పూర్వమే చెప్తూ వచ్చాము. నతు సద్బుద్ధి, సద్బుద్ధి వ్యభిచరితము కాదు. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉంది, ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఇట్లా లేదు. తస్మాత్, అందుకని ఘటాది బుద్ధి విషయో అసన్ వ్యభిచారాత్, ఈ ఘటాదులకు సంబంధించిన బుద్ధి ఏదైతే ఉందో అది అసద్బుద్ధి. ఎందుకు? వ్యభిచారం ఉన్నందువలన. నతు సద్బుద్ధి విషయో అవ్యభిచారాత్, ఇక సద్బుద్ధికి విషయం సద్వస్తు ఏదైతే ఉందో అది సద్రూపమున్నది. ఎందుకు? అవ్యభిచారాత్, అది ఎక్కడ కూడా వ్యభిచారం అయితే లేదు. సర్వత్ర ప్రతీతి ఉంది. ప్రతి వస్తువులో కూడా ఘటం ఉన్నది, పటం ఉన్నది, పాషాణం ఉన్నది. మరి మనుషుల్లో కూడా చూడండి, అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ, అహం వైశ్య, అహం శూద్ర, అహం బ్రహ్మచారి, అహం గృహస్థ, అహం వానప్రస్థ, అహం సన్యాసి. ఈ అహం ఏదైతే ఉందో అది మాత్రం అన్నిట్లో అనుసృతం ఉంది. అహం ఏది? ఆత్మ. ఇక ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాది ఇవన్నీ కూడా శరీరాన్ని పురస్కరించుకొని ప్రయోగం జరుగుతుంది. ఇవి వ్యభిచారం ఉన్నాయి. ఒకని బ్రాహ్మణత్వం ఉంది, ఒకని క్షత్రియత్వం ఉన్నది. మరియు ఆ బ్రాహ్మణ క్షత్రియాది జాతులు ఏ శరీరాన్ని పురస్కరించుకొని మనం చెప్తున్నామో ఆ శరీరం కూడా ఆత్మయందు అసత్ ఉన్నది, మిథ్యా ఉన్నది. అందుకని అది వ్యభిచారం ఉన్నది. శరీరం కూడా ఒకప్పుడు పుట్టింది, మరొకసారి లేకుండా పోతుందా లేదా? మరి ఇది కూడా ఎట్లున్నది? వ్యభిచారం ఉన్నది. అందుకని నువ్వు ఎక్కడెక్కడ చూడు, ఆత్మను తీసుకొనే అనాత్మ ప్రతీతి అవుతుంది. ఆత్మ లేకుండా అనాత్మకు అస్తిత్వమే లేదు. ఇప్పుడు ఒక చిత్రం పైన చిత్రకారుడు అనేక బొమ్మలు గీశాడు. స్త్రీ, పురుషుడు, చెట్టు, చేమ, నది, పర్వతం అన్ని గీశాడు. ఇప్పుడు ఆ బొమ్మలు కనపడాలి అంటే పటం ఉండాలి. అక్కడ పటం అంటే వస్త్రం. పటం ఉంటేనే ఆ బొమ్మలకు అస్తిత్వం ఉంది. పటం లేకపోతే బొమ్మలు ఎక్కడి కనపడాయి. సినిమా థియేటర్ లోపల థియేటర్ ఉంటేనే బొమ్మలు కనపడతాయి. థియేటర్ లేదనుకో, ఆకాశంలోకి ఫోకస్ ఇచ్చినాం అనుకో, బొమ్మలు కనపడతాయా? కనపడవు. అంటే అధిష్టానం ఉంటేనే అధ్యస్థ వస్తువుకు అస్తిత్వం ఉంది. అది లేకపోతే దానికి అస్తిత్వమే లేదు. కాబట్టి ఆత్మ అంతటా అనిశ్చితమై ఉంది. ఎందుకంటే ఆ సర్వాధిష్టానం ఉన్నది. సంపూర్ణ ప్రపంచానికి అధిష్టానం ఉన్నది ఆత్మ. అది అధ్యస్థ వస్తువులో అనిశ్చితమై సర్వత్రా ప్రతీతి అవుతుంది. సద్బుద్ధి ఏదైతే ఉందో అది అవ్యభిచారి ఉంది. ఘటబుద్ధి ఏదైతే ఉందో అది వ్యభిచారి ఉంది. అందుకని ఇక్కడ సామానాధికరణ్యంలో అంటే సన్ఘట, సన్పట అనేటువంటి సామానాధికరణ్యంలో ఒకటి సద్వస్తు ఉంది, ఒకటి అసద్వస్తు ఉంది. కానీ ధర్మధర్మి భావంలో, గుణగుణి భావంలో రెండు విద్యమానం ఉంటాయి. సామానాధికరణ్య ప్రతీతికి విషయం అవుతున్నాయి, కానీ అక్కడ రెండు విద్యమానం ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒకటి సద్వస్తు, ఒకటి అసద్వస్తు. పైగా ఇంకొక విషయం కూడా ఇక్కడ తెలుసుకోవాలి. సామానాధికరణ్యము ఏదైతే ఉందో ఇది 4 ప్రకారాలుగా ఉంటుంది. ఒకటి ముఖ్య సామానాధికరణ్యము, రెండవది గౌణ సామానాధికరణ్యము, మూడవది బాధ సామానాధికరణ్యము, నాలుగవది ఆధ్యాత్మిక సామానాధికరణ్యము. 4 రకాలుగా ఉంటుంది. ముఖ్య సామానాధికరణ్యం అంటే
రెండు వస్తువులకు అత్యంత అభేదం ఉన్న చోట, ఏ విధంగా ఘటాకాశం అన్నామనుకో, ఘటాకాశం అన్నప్పుడు ఘటాకాశము మరియు మహాకాశము ఈ రెండిటికి ముఖ్య సమానాధికరణం అంటే అత్యంత అభిన్నం ఉన్నాయి. అవి ఘటాకాశము మహాకాశం కంటే వేరు లేదు, మహాకాశమే ఘటాకాశం. ముఖ్యంగా అత్యంత అభేదం ఉన్నాయి అవి. అయినా గాని అక్కడ ఘటాకాశం మహాకాశం అని వ్యవహారం చేస్తాం. అవి అత్యంత అభేదం ఉన్నాయి కాబట్టి వాటికి ముఖ్య సమానాధికరణ్యం ఉంటుంది. అట్లే కూటస్థునికి మరియు బ్రహ్మకు ముఖ్య సమానాధికరణ్యం ఉంటుంది. ఎందుకంటే సాక్షి బ్రహ్మ స్వరూప యొక్క నహి భేదుకో గంధ, సాక్షికి బ్రహ్మకు కించిత్ కూడా భేదం లేదు. సాక్షియే బ్రహ్మము, బ్రహ్మమే సాక్షి. ముఖ్య సమానాధికరణ్యం శుద్ధ చైతన్యం కాబట్టి. ఇక బాధ సమానాధికరణ్యంలో ఏదైతే కల్పిత వస్తువు ఉంటుందో దాన్ని బాధ చేసి అధిష్టానంతో అభేదం చేస్తాం అక్కడ, అది బాధ సమానాధికరణ్యం. ఏ విధంగా స్థాను పురుష అన్నాం అనుకో, సాయంత్రం పూట మసక చీకట్లో దారి గుండా పోతూ ఉంటే ఆ దారి పక్కకు ఒక చెట్టును ఆ వ్యవసాయదారుడు ఏం చేశాడంటే మొదలంట నరకేయకుండా ఆ కాండమును అట్లే పెట్టి పైకి కొమ్మలు కూడా కొంచెం మాత్రం మిగిల్చి పై కొమ్మలు కొట్టేశాడు. అది రెండు ఇట్లా చీలి ఉన్నది. ఆ కాండం ఇట్లా చేతుల్లో ఒక మనిషి నిలబడి రెండు చేతులు ఇట్లా లేబట్టినట్టున్నది. అది మసక చీకట్లో చూసేసరికి అయం చోరహ అని భ్రాంతి అయింది. వీడు దొంగనే ఉన్నాడు. ప్రయాణికుడు మార్గం కూడా పోతూ ఉన్నాడు కాబట్టి మనకి అనిపించింది అయ్యో దారి దొంగనా ఏమని అనిపించింది. కానీ ధైర్యం చేసి దగ్గరికి వెళ్లేసరికి అది దొంగ కాదు, చెట్టు మొద్దు. ఇప్పుడు దొంగ ఏమైండు, బాధ అయిపోయిండు. అంటే ఇంతవరకు దొంగ అని బుద్ధి ఏదైతే కలిగిందో అది బాధ అయిపోయింది, అంటే మిథ్యత్వ నిశ్చయం అయిపోయింది. అంటే నేను అనుకున్నది ఇది సత్యం కాదు, దొంగ కాదు. ఏంటిదంటే చెట్టు మొద్దు. ఆ మొద్దుతో ఈ దొంగను అభేదం చేశాడు. దొంగ లేడు, మొద్దే ఉంది. ఇది దొంగను బాధ చేసి చెట్టుతో అభేదం చేశాడు. ఇది బాధ సమానాధికరణ్యం. బాధ అంటే మిథ్యత్వ నిశ్చయం, బాధ సమానాధికరణ్యం అంటారు. ఇక గౌణ సమానాధికరణ్యము ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా నీలోత్పలం. నీలం అనేది గుణం ఉన్నది, ఉత్పలం అనేది ద్రవ్యం ఉన్నది. ఈ రెండింటికి సమానాధికరణ ప్రయోగం జరిగింది. నీలోత్పలం ఇది ఎటువంటిదంటే గౌణ సమానాధికరణ్యం. లేదా సింహోయం దేవదత్త అన్నామనుకో, ఈ దేవదత్తుడు సింహమయ్యా అన్నాం. సింహం అంటే సింహం కాదు, సింహం యొక్క గుణాలు ఉన్నాయి అతను. శూరత్వము, వీరత్వము, క్రౌర్యత, ఆ గుణాలు ఉన్నాయి అతడు. అందుకని ఆ గుణాలను బట్టి అతనికి సింహం అనే ఔపచారికంగా వ్యవహారం జరుగుతుంది. అది గౌణ సమానాధికరణ్యం అంటారు. సింహ అయం దేవదత్త. దేవదత్త అనేది ప్రథమ విభక్తి, సింహ అనేది ప్రథమ విభక్తి, ఏక విభక్తి ఉన్నది కాబట్టి సమానాధికరణ్యం ఉన్నది. ఏం సమానాధికరణ్యము? గౌణ సమానాధికరణ్యం. ఇక ఇంకొకటి ఆధ్యాసిక సమానాధికరణ్యం. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నది సన్ ఘట, సన్ పట, సన్ హస్తి అని ఆచార్యులు చెప్పారో ఇవి సమానాధికరణ్య ప్రతీతి అవుతుంది. ఇక్కడ సన్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనము, ఘట అనేది ప్రథమ విభక్తి ఏకవచనం, సమాన విభక్తి ఉంది. ఇక్కడ సమానాధికరణ్యం ఉన్నది. ఏం సమానాధికరణ్యం అంటే ఆధ్యాసిక సమానాధికరణ్యము. అంటే ఇక్కడ ఘటాదులు ఏవైతే ఉన్నాయో అధ్యష్టములు ఉన్నాయి, వాస్తవములు కావు. సన్ ఏది ఉన్నదో అది అధిష్టానం ఉన్నది, సద్రూపం ఉన్నది. అందుకని ఇక్కడ సమానాధికరణ్యం ఏదైతే ఉందో నీలోత్పలం వలె, నీలో ఘట వలె కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక సమానాధికరణ్యం ఉన్నది, అధిష్టానం అనేది సత్యం ఉన్నది. ఈ ఘటాది పదార్థాలు అవి వ్యభిచారి ఉన్నాయి కాబట్టి అవి అసత్ ఉన్నాయి అని. ఈ విధంగా సద్బుద్ధి అసద్బుద్ధి రెండు ఇక్కడ ఉన్నాయి సమానాధికరణ్యంలో. అందులో అసద్బుద్ధి వ్యభిచారి, సద్బుద్ధి అవ్యభిచారి అని ఈ విధంగా సిద్ధి చేశాడు. తర్వాత ఇప్పుడు పూర్వపక్షి చాలా తెలివితోని శంక చేస్తున్నాడు. ఏమిటి అంటే ఘటే వినస్తే ఘటబుద్ధో వ్యభిచారంత్యాం సద్బుద్ధి అవి వ్యభిచారతి ఇది చేత్. అయ్యా ఘటము ఎప్పుడు ఉంటుందా చెప్పండి? నష్టమైపోతుంది ఒక్కోసారి. ఘటము నష్టమైపోయిన తర్వాత ఇప్పుడు ఘట బుద్ధి ఉంటుందా? ఇది ఘటము అనే బుద్ధి ఉండదు. ఎప్పుడైతే ఘటము నష్టమైపోయినప్పుడు ఘట బుద్ధి ఏ విధంగా వ్యభిచరిస్తుందో అప్పుడు సద్బుద్ధి కూడా ఎక్కడుంది? ఇప్పుడు సన్ ఘట అన్నప్పుడు ఘటం ఎప్పుడైతే వ్యభిచారం అయిపోయిందో, అది నష్టమైపోయిందో,
ఇప్పుడు సన్ అనేటువంటి వ్యవహారం కూడా లేదు, సద్బుద్ధి కూడా లేదు. ఘటం ఉంటే సన్ ఘట అన్నాం, ఘటం లేకపోతే ఈ సద్బుద్ధి కూడా లేదు. అందుకని సద్బుద్ధి కూడా వ్యభిచారం అయిపోయింది ఘటబుద్ధి వలె. సద్బుద్ధి వ్యభిచారం అయిపోయిందనంటే ఏమన్నట్టు, సద్వస్తువు కూడా మిథ్యనే అని చెప్పినట్లయింది. చెలికల్లోడు ఎవడు, పూర్వపక్షి. ఘటబుద్ధి వ్యభిచారం ఉన్నందువలన దానికి అసత్ అన్నావా లేదా? మరి ఇప్పుడు ఘటం నష్టమైపోగానే సద్బుద్ధి కూడా లేకుండా పోయింది. పోయిన తర్వాత ఇది కూడా వ్యభిచారం అయింది కదా. సద్బుద్ధి దేని పురస్కరించుకుని ప్రవృత్తమైంది, సద్వస్తువు ఆత్మను గురించి. మరి సద్బుద్ధి లేకపోతే ఆ సద్వస్తువు కూడా లేకుండా పోయింది, అది కూడా మిథ్యా అని చెప్పు, అది కూడా వ్యభిచారం అని చెప్పు. ఇట్లా తార్కికులు తెలివిని ప్రయోగం చేసి ఇలా మాట్లాడతారన్నమాట. అందుకే తర్క బుద్ధి అంటారు కదా, ఇట్లా ఉంటుంది తర్క బుద్ధి. ఒకసారి శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు వాళ్ళు వనవాసం చేస్తూ చేస్తూ గౌతమ ఋషి ఆశ్రమానికి పోయినారు. గౌతముడు న్యాయశాస్త్రకర్త, గౌతమ ఋషి. ఆయన ఆశ్రమానికి పోయినారు. పోయిన తర్వాత ఇక అయోధ్యలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా రాముడు గౌతమునికి చెప్పినాడు. ఇట్లా మా తండ్రి ఆజ్ఞ వల్ల మేము 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి బయలుదేరి ఈ విధంగా వస్తూ మీ దర్శనం అవుతుంది కదా అని చెప్పి మీ దగ్గరకు వచ్చినాము అని అంటే చాలా సంతోషము అని గౌతముడు రామునికి ఆదరాభిమానాలతో చక్కగా సత్కారాలు చేసి ఇక విశ్రాంతిగా ఉన్నప్పుడు ఈ విధంగా అన్నాడు. ఎవరు? గౌతముడు రామునితోని, రామచంద్ర, మీ తండ్రి గారి ఆజ్ఞను పరిపాలించడానికి నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి బయలుదేరినావు కదా, ఏమి మీ తండ్రి గారు వనవాసం చేయమని ఎట్లా చెప్పిండు? వనత్వ అవచ్ఛేదము చేత 14 సంవత్సరాలు వనవాసం చేయమన్నాడా, వనత్వత్వావచ్ఛేదము చేత 14 సంవత్సరాలు వనవాసం చేయమన్నాడా అని అన్నాడు. అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే వనత్వావచ్ఛేదం చేత అంటే ఏదో ఒక వనంలో ఏ మూలకు ఒక దగ్గర ఉంటే వనవాసం అవుతుంది కదా, వనంలో యానో మూలకు ఉంటే వనవాసం అవుతుంది కదా. అందుకని మీ తండ్రి గారు ఏదో ఒక వనం మూలకు, అది కూడా వనమే కదా, అక్కడ వనవాసం చేస్తే సరిపోతుందని ఇట్లా అన్నాడా, లేదా సంపూర్ణ వనమంతా తిరిగి వనవాసం చేయమన్నాడా? వనత్వత్వావచ్ఛేదం అంటే ఇక ఏ ఒక్క వనం కూడా వదిలేది లేదు, ఆ వనం కూడా మొత్తం అడుగు లోపల తిరుగుమన్నాడా నీకు వనంలో? చెప్పు. వనత్వత్వావచ్ఛేదం చేత అంటే సంపూర్ణ వనాల అన్నిటి లోపల కూడా అడుగులో నువ్వు సంచారం చేసి వనవాసం చేయమని అన్నాడా, ఏదో ఒక వనంలో ఒక మూలకుండి రాపో నాయనా అని చెప్పాడా? ఒకవేళ కేవలం వనత్వావచ్ఛేదం అంటే అన్నే మీ అయోధ్య పక్కకు ఏమన్నా వనం ఉంటుంది కానీ ఉండకపోయినా ఇంత దూరం ఎందుకు వచ్చాను? ఒకవేళ సంపూర్ణ వనాల అన్నిటిలో కూడా అడుగున తిరుగుమని చెప్తే నీతో కానే కాదు, సాధ్యమే కాదు. ఎట్లయితే అడుగున తిరుగుతావా? సంపూర్ణ వనాలు ప్రపంచంలో ఎన్ని వనాలను అన్ని తిరుగుతావా? సాధ్యమా? అందుకని అది నీకు సాధ్యం కాదు. ఊకే అయోధ్య పక్కకో లేకపోతే నా దగ్గరకు వచ్చినావు కదా, ఇక్కడనే ఉండు, ఎక్కడ పోకు అని అంటే రాముడు అనుకున్నాడు, అమ్మో ఈ గురుదేవుడు ఏదో మాకు మంచి బోధ చేస్తాడని మేము వస్తే ఏం బోధ చేస్తున్నాడు మాకు? ఇప్పుడు మేము అవతార విశేషం, మా ముఖ్య కార్యం ఏది? ఇదంతా ఒక లీల. వనానికి వెళ్లడం అనేది ఒక లీల. వనానికి వెళ్లడంతో ఏమవుతుందనంటే రావణాసురుని చంపేది ఉన్నది. ఈ నిమిత్తంతో బయలుదేరాడు. అవతార కార్యం అది ముఖ్య విశేషం. ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నాను అనుకో, ఈయన చెప్పిన మాటలు పట్టుకొని, ఇప్పుడు నా అవతార కార్యం ఏమైతే ఆగిపోతుంది అని చెప్పి రామునికి కోపం వచ్చి ఈ తర్కం చేసేటువంటి వాళ్లకు మరుజన్మ లోపల గద్ద జన్మ వస్తుందని శాపం పెట్టాను. కుతర్కం ఇది, కుతర్కం ఇది. అందుకని తార్కికులు ఇట్లే మాట్లాడతారన్నమాట. అందుకని శంకరాచార్యులు తార్కికులు కూడా తార్కికుడు ఉన్నాడు. ఆయన ఎటువంటి తార్కికుడు కూడా ఆయన ముంగట నిలబడాడు, సమాధానం చెప్తాడు. అయితే ఇప్పుడు ఆ నైయాయికుడు ఏమంటాడంటే ఘటే వినస్తే ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం సద్బుద్ధి అపి వ్యభిచరతి ఇది చేతి. ఘటం నష్టమైనప్పుడు ఘటబుద్ధి ఏ విధంగా వ్యభిచరింపబడుతుందో అదే విధంగా సన్ అని కూడా వ్యవహారం చెయ్యం మనం. ఘటం నష్టమైన తర్వాత సన్ అనే వ్యవహారం కూడా లేదు కాబట్టి సద్బుద్ధి కూడా వ్యభిచారం అయిపోయింది.
అందుకని సద్వస్తువుకు విషయం ఏదైతే బ్రహ్మం ఉన్నదో, ఆత్మ ఉన్నదో అది కూడా మిథ్య. బ్రహ్మం కూడా మిథ్యనే. ఘటం ఎట్లా మిథ్యనో బ్రహ్మం కూడా మిథ్య అని ఒప్పుకో అంటాడు. అప్పుడు శంకరాచార్యులు సమాధానం చెప్తున్నాడు, నా అంటూ కేవలం నా అనే శబ్ద ప్రయోగం చేసి ఆ పూర్వపక్షి ఇంత సాహసం చేసి ఇంత ప్రయాసతో శంక చేసినాడో అది ఏం చేసినాడు, రెడ్ మార్క్ కొట్టినాడు. నా అంటే రెడ్ మార్క్, నీది యోగ్యం కాదు అన్నట్టు. ఎందుకు యోగ్యం కాదు అంటే ఘటం నష్టమైపోయినంత మాత్రం ఘట బుద్ధి నష్టమైపోయింది, అంతటితో సద్బుద్ధి కూడా నష్టం కాలే. ఏమైంది, సద్బుద్ధి ఇంకో చోట ఉంది కదా, పటాదుల యందు. పటాదోపి సద్బుద్ధి దర్శనాత్. పటంలో ఉన్నది సన్ పటహ అంటున్నామా లేదా? ఘటం లేకుంటే లేకపోయా, కానీ సన్ ఘట సన్ పటహ అంటున్నామా లేదా? పటంలో సద్బుద్ధి ఉందా లేదా? సద్బుద్ధి ఎక్కడ వ్యభిచారమైంది? సద్బుద్ధి ఎక్కడ లేకుండా పోయింది? పటమునందు ఉంది అని సమాధానం చెప్పాడు. అయితే సద్బుద్ధి ఏదైతే ఉందో ఇది సామాన్యం. సద్బుద్ధి ఏదైతే ఉందో ఇది సామాన్యం అంటారు. సామాన్యం ఎందుకన్నాము అంటే అన్నిట్లో ఉంటది కాబట్టి. సామాన్యము విశేషమని రెండు శబ్దాలు వస్తాయి శాస్త్రంలో ఎప్పుడు తరచుగా. సామాన్యం దేనికంటారు అంటే అన్ని కాలాల్లో, అన్ని వస్తువుల్లో, అన్ని దేశాల్లో ఉన్నటువంటిది సామాన్యం. అన్నిట్లో అనుసృతమే ఉంటది. విశేషం అంటే ఏదో ఒక కాలంలో ఒక వస్తువుకు మర్యాదితమై ఉన్నటువంటిది విశేషం. ఇప్పుడు ఘటం ఉన్నదనుకో, ఆ ఘటం ఒక దేశంలో మాత్రమే ఉంటది, ఒక కాలంలో మాత్రమే ఉంటది. అది విద్యమాన కాలంలోనే ఉంటది. ఉత్పత్తి కంటే పూర్వం లేదు, నాశోత్తర కాలంలో లేదు. ఒక కాలంలో మాత్రమే ఉంది, ఒక దేశంలో మాత్రమే ఉంది. మరి ఆ వస్తువు పాటికి ఆ వస్తువే ఉంది, ఆ వస్తువు ఇంకో వస్తువులో లేదు. పటంలో ఘటం ఉన్నదా? ఘటం పాటికి ఘటమే ఉన్నది, ఆ వస్తువు ఇంకో వస్తువులో లేదు. కానీ సామాన్యం ఎట్లా ఉంటది కదా, అన్ని కాలాల్లో ఉంటది, అన్ని దేశాల్లో ఉంటది, అన్ని వస్తువుల్లో ఉంటది. అది సామాన్యం. ఏది? ఆత్మ. ఆత్మ అన్ని కాలాల్లో ఉంది. మాసాబ్ద యువ కల్పేశు గతాగమ్యేషు అనే కదా. నోదేచి నాస్తమేత్యేక నోదేచి నాస్తమేత్యేక సంవిదేశ స్వయం ప్రభ అని విద్యారాయణ గురుదేవులు చెప్పారు. ఆత్మ ఈ వర్తమాన క్షణంలో ఉంది, పూర్వ క్షణంలో ఉంది, పూర్వ దినంలో ఉంది, పూర్వ వారంలో ఉంది, పూర్వ నెలలో ఉంది, పూర్వ సంవత్సరంలో ఉంది, పూర్వ యుగంలో ఉంది, కల్పంలో ఉంది. మరి భవిష్యత్తులో రేపు ఉంటది, ఎల్లుండి ఉంటది, ఎప్పటికీ ఉంటది. మళ్ళా భవిష్యత్తు ఎన్ని కల్పాలన్నా రాని అన్నిట్లో ఉంటది. అందుకని అన్ని కాలాల్లో ఉన్నది కాబట్టి అస్తిత్వం కూడా ఉన్నది దానికి. మరి అన్ని వస్తువుల్లో ఉన్నది, ప్రతి వస్తువులో కూడా ఉన్నది. ఘటహస్తి ఇప్పుడు చెప్తున్నాడు కదా ఆచార్యులు, ఘటస్సన్ పటస్సన్ పాషాణస్సన్ అన్నిట్లో అనుసృతమే అన్ని వస్తువుల్లో ఉన్నది. మరి అన్ని దేశాల్లో ఉన్నది. ఏ దేశంలో లేదా ఆత్మ? అన్ని దేశాల్లో ఉన్నది. నా వ్యాపిత్వ దేశతో అంతో నిత్యత్వాద్ నాపి కాలత నా వస్తుతోపి సార్వాత్మ్యాద్ ఆనంత్యం బ్రహ్మణి స్త్రివద. అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని వస్తువుల్లో అనుసృతమై ఉన్నది. అందుకే దానికి బ్రహ్మ అన్నాం. బ్రహ్మ అంటే బృహద్ వ్యాప్నోచేతి బ్రహ్మ. అది చాలా పెద్దదిగా ఉన్నది, మరి అంతటా ఉన్నది, అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో, అన్ని వస్తువుల్లో ఉన్నది. అందుకే దానికి బ్రహ్మ అన్నాము, ఆత్మ అన్నాము. కాబట్టి అది సామాన్యము అనబడుతుంది. ఇక విశేషం ఏది? ఘటపటాదులు. ఇవి ఒక కాలంలో మాత్రం ఉంటాయి. ఏ వస్తువు పాటికి ఆ వస్తువు మాత్రమే ఉంటుంది, అన్ని వస్తువుల్లో ఉండదు, మరి అన్ని దేశాల్లో ఉండదు. అందుకని ఇది విశేషం. అంటే ఇప్పుడు సామాన్యం యొక్క లక్షణం ఏమైంది? అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో, అన్ని వస్తువుల్లో ఉండేటువంటిది సామాన్యము. ఏదో ఒక కాలంలో, ఒక దేశంలో దేనిపాటికి అది ఉండేది విశేషము అని ఈ విధంగా చెప్పబడింది. అయితే ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు మనం ఇక్కడ ఉదాహరణ చెప్పుకున్నాం. ఏది? నీలోత్పలం అని చెప్పుకున్నాం. ఉత్పలం అనేది ముఖ్య ద్రవ్యం. అది దానిలో నీలం అనేది గుణం ఉన్నది. ముఖ్యంగా విశేషం ఏది? ఉత్పలం. దానిలో గుణం ఏది? అది విశేషణం. ఎటువంటి ఉత్పలము అంటే నీల రంగు గల ఉత్పలము అంటాము. అంటే రంగు గౌణం ఉన్నది, ముఖ్యము ద్రవ్యము ఉత్పలం ఉన్నది. అందుకని ఆ రెండిటికి విశేషణ విశేష భావము ఉంది. అట్లే వారి మతానుసారంగా సన్ ఘట సన్ పట అన్నప్పుడు ఆ ఘటము ద్రవ్యం కాబట్టి అది విశేషం ఉంటది,
ఇక సత్తా జాతి అనేది ఒకటి ఒప్పుకుంటారు వాళ్ళు. సామాన్య జాతి, విశేష జాతి అని ఇట్లా సత్తా జాతి ఉన్నది అనేది సత్తా అస్తిత్వం. దానికి వేదాంతంలో ఆత్మ అంటున్నారు, వాళ్ళు ఒక జాతిగా చెప్తారు అంతే. వాళ్ళు సప్త పదార్థాల లోపల ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, అభావ, సమవాయ ఇట్లా అది చెప్తారు వాళ్ళు సప్త పదార్థాలు. అందులో సామాన్యం అనేది ఒకటి పదార్థం ఉన్నది, అది ఆత్మ అని చెప్పరు వాళ్ళు, ఒక జాతి. అయితే ఆ జాతిని వాళ్ళు విశేషణంగా చెప్తారు, పదార్థాన్ని విశేషంగా చెప్తారు. పదార్థమే ముఖ్యం, జాతి అముఖ్యం. వాళ్ళ పద్ధతిలో చెప్తున్నాడు ఇక్కడ శంకరాచార్యులు. ఈ సత్ అనేది విశేషణంగా మీరు ఏ విధంగా సత్తా జాతిని చెప్తారో అట్లా ఇక్కడ మేము సత్తును విశేషణంగా చెప్తున్నాం, వాళ్ళ భాషలోనే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నిన్న చెప్పుకున్నాం కదా, పిశాచానికి పిశాచ భాషలోనే చెప్పాలి, వాళ్ళ తీరు వాళ్ళకే చెప్పాలి. అందుకని వాళ్ళ భాష అనుసారంగా ఇక్కడ చెప్తున్నాడు. సత్ అనేది విశేషణ విషయ ఏవ సద్బుద్ధి. ఈ సద్బుద్ధి అనేది ఏదైతే ఉందో అది విశేషణాన్ని ఉద్దేశించి ప్రయోగం చేయడం జరిగింది. అంటే సద్వస్తువును విశేషణంగా ఇక్కడ చెప్పి, మరి ఘటాదులు విశేషంగా మేము చెప్తున్నాం. సన్ ఘట లోపల ఘటం విశేషము, సన్ అనేది విశేషణం. అయితే ఘటము నష్టమైపోయినా గాని విశేషణ రూప ఏ సద్వస్తువు ఉన్నదో అది నష్టం కాదు. ఘటం నష్టమైపోయినంత మాత్రాన ఈ అస్తిత్వం సన్ అనేది నష్టం కాదు, అది పటాదుల్లో ఉంది, అది వ్యభిచారం కాదు. సద్బుద్ధి వత్ ఘటబుద్ధి అపి ఘటాంతరే దృశ్యతే ఇది చేత్. అప్పుడు పూర్వపక్షి అంటాడు, ఏం స్వామీజీ, మేము ఘటం నష్టమైపోతే సద్బుద్ధి కూడా నష్టమైపోయింది, ఘటబుద్ధి నష్టమైనట్టు అని అంటే మీరన్నారు వేరే దానిలో ఉంది కదా, పటాదుల్లో ఉన్నది కదా అంటే, మరి మేము కూడా గట్లే చెప్తున్నాం. ఇప్పుడు ఘటం నష్టమైపోతే, ఒక ఘటం నష్టమైపోతే అన్ని ఘటాలు నష్టమైపోయినాయా ప్రపంచంలో? ఉన్నాయి కదా ఘటాలు. అందుకని ఈ ఘట బుద్ధి ఏదైతే ఉందో ఇది ఈ ఘటం నష్టమైపోతే, కానీ వేరే ఘటంలో ఉంది ఘటబుద్ధి. మీరు అన్నారు కదా సద్బుద్ధి వేరే పటంలో ఉన్నదంటే ఘటబుద్ధి కూడా ఉన్నది. మరి ఘటబుద్ధి ఏడ వ్యభిచారం అయింది చెప్పు అంటే, ఘటం కూడా సత్యమే. మీ ఆత్మ ఎట్లా సత్యమో అనాత్మైనటువంటి ఘటబుద్ధి కూడా సత్యమే అంటాడు. ఇక్కడ పూర్వపక్షి అభిప్రాయం ఏందనంటే చాలా చాతుర్యంతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే ఘటం నష్టమైపోయినప్పుడు సద్బుద్ధి కూడా నష్టమైపోయింది అని మేము అంటాము. అంటే ఏమన్నట్టు అక్కడ, ఘటం ఏ విధంగా మిథ్యనో మీ ఆత్మ కూడా మిథ్యా అని చెప్పు, ఒప్పుకో అంటాడు. లేదు ఆత్మ సత్యమయ్యా అంటావా, మరి మా ఘటబుద్ధి కూడా సత్యమని ఒప్పుకో, మా ఘటం కూడా సత్యమని ఒప్పుకో. ఎందుకు? ఈ ఘటం నష్టమైపోతే ఇంకో ఘటంలో ఉన్నది ఘటబుద్ధి, అది వ్యభిచారం యాడైంది, అది కూడా సత్యమే. అంటే ఘటం కూడా సత్యమే. నువ్వు ఒప్పుకుంటే సద్వస్తువును మిథ్యాన్ని ఒప్పుకో, లేదంటావా ఈ ఘటబుద్ధి కూడా సత్యమని ఒప్పుకో ఆత్మ వలె. అంటే ద్వైతం సత్యము అని చెప్పేది ఉన్నది. ఘట దృష్టాంతం ఎందుకు తీసుకుంటున్నాడంటే ఇదంతా ఘట స్థానంలో ద్వైత ప్రపంచాన్ని తెలుసుకోవాలి మనం. ఇది నష్టం కాదు, ఇది సత్యం ఉన్నది. ప్రపంచము సత్యమే, పరమాత్మ సత్యమే అని రెండు సత్యాలన్నా ఒప్పుకో, లేదా రెండు మిథ్యాన్న ఒప్పుకో అని ఇట్లా తెచ్చిపెట్టాడు పూర్వపక్షి. కానీ సిద్ధాంతి అలా ఒప్పుకోడు. ఎందుకనంటే పటాదౌ అదర్శనాత్. చూడు, ఘటబుద్ధి ఒక ఘటం నష్టమైపోతే వేరే ఘటం నందు ఉంది కదా, అది వ్యభిచారం కాలేదు కదా అని అంటున్నావు కదా, కానీ వ్యభిచారాన్ని చూపెడుతున్నా అంటాడు శంకరాచార్యులు. ఎందుకంటే ఈ ఘటబుద్ధి పటంలో ఉందా చెప్పు నాకు, వస్త్రంలో ఉందా? ఘటబుద్ధి వస్త్రంలో ఉంటుందా? వస్త్రంలో వస్త్రబుద్ధి ఉంటది, ఘటబుద్ధి ఉంటుందా? ఉండదు. అందుకని ఇప్పుడు ఘటబుద్ధి వ్యభిచారం అయిందా లేదా? వ్యభిచారమైంది. కానీ సద్బుద్ధి ఘటంలో ఉంది, పటంలో ఉంది, అన్నిట్లో ఉంది. అందుకని సన్ 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 అనేది సద్బుద్ధి, ఇది అవ్యభిచారము, అది పరమార్థ సత్యము. ఈ ఘటాది బుద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవి వ్యభిచారములు, అపారమార్థికములు అంటే మిథ్యా. దీంతో ఏం చెప్పేది ఉన్నది? ద్వైత ప్రపంచం మిథ్యా అని చెప్పేది ఉన్నది. ఇక్కడ ఇదంతా చర్చ ఎందుకు చేస్తున్నాడు ఆచార్యులు అంటే, ద్వైత ప్రపంచం మిథ్య. ఈ శీతోష్ణాదులు, వాటి వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాదులు, శీతోష్ణాదుల ద్వారా కలిగేటువంటి శోకమోహాలు, ఇవన్నీ కూడా ఉపలక్షణంగా సంపూర్ణ ద్వైత ప్రపంచం అంతా కూడా మిథ్య. కానీ అన్నిట్లో అనుసృతమై అధిష్టాన రూపంలో ఏదైతే చైతన్యం ఉన్నదో అది సత్యం. అందుకే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య.
నా సత్తో విద్యతే భావో నా భావో విద్యతే సత్. అసత్తుకు ఉనికి లేదు, సత్తుకు అభావం లేదు అని దాని యొక్క వ్యాఖ్యానమే చేస్తున్నాడు. మొదటి పాదం యొక్క వ్యాఖ్యానమే నడుస్తుంది, ఇంకా రెండో పాదం దగ్గర కూడా పోలే. మొదటి పాదమే నా సత్తో విద్యతే భావో, దాని వ్యాఖ్యానం నడుస్తుంది. ఇంకా దాని మీద ఇంకా టీకలున్నాయి కదా, ఇది ఇప్పుడు ఒడిసేది కాదు ఈ చర్చ కదా. ఇంకా అనేక శంకలు ఎట్లా వస్తాయి చూడండి. తర్వాత భాష్యం చూడండి. సద్బుద్ధి అపి నష్టే ఘటే న దృశ్యతే ఇది చేత్. సద్బుద్ధి అపి ఘటే నష్టే, ఘటం నష్టమైపోయినప్పుడు సద్బుద్ధి కూడా ప్రతీతి అయితలేదు కదా అని ఈ విధంగా అంటే నా. ఎందుకంటే ఘటం నష్టమైపోయినప్పుడు సద్బుద్ధి ప్రతీతి అయితలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. కానీ సద్బుద్ధి ప్రతీతి అయితలేదు అనంత మాత్రాన సద్వస్తువు నష్టమైపోయిందని కాదు, సద్వస్తువే నష్టమైపోయింది ఎట్లా కాదు. మరి ఏమిటి? విశేష అభావాత్ అంటాడు. చూడు, ఘటం అనేటువంటి విశేషము లేదు కాబట్టి ఆ ఘటంతో పాటు ఇంతవరకు ఏదైతే సద్బుద్ధి ప్రతీతి అయి ఉండనో అది ఇప్పుడు ప్రతీతి కాదు. అంత మాత్రం చేత సద్బుద్ధే నష్టమైపోయింది ఇట్లా కాదు, సద్వస్తువే నష్టమైపోయింది ఇట్లా కాదు. వేరే దగ్గర ఉన్నది కదా సద్బుద్ధి, పటాదుల యందు ఉన్నది కదా. ఎందుకంటే ఒక నియమం ఉంది, విశేషణము విశేషము ఈ రెండింటిని కలిపితే విశిష్ట బుద్ధి అంటారు. ఏ విధంగా నీలో ఘటః నీలో పటః అనేటువంటి సమానాధికరణ ప్రతీతికి విశిష్ట బుద్ధి అంటారు. అంటే విశేషణము మరి విశేషము రెండు కలిసి ఎక్కడైతే ప్రతీతి అవుతున్నాయో అది విశిష్ట బుద్ధి అంటారు. అయితే ఈ విశిష్ట బుద్ధిలో ఏదన్నా ఒకటి లేకుండా పోయిందనుకో, విశేషణము లేదు విశేష్యం మాత్రం ఉంది అన్నామనుకో, అప్పుడు విశిష్ట బుద్ధి కలగదు. లేదా విశేష్యం నష్టమైపోయింది విశేషణం ఉన్నది, అప్పుడు కూడా విశిష్ట బుద్ధి కలగదు. ఉదాహరణకు నీలో ఘటః అంటున్నప్పుడు నీల రంగు లేకుండా పోయిందనుకో, అప్పుడు నీలో ఘటః అనే వ్యవహారం కలగది. నీల రంగే లేకపోతే నీలో ఘటః అని ఎట్లా అంటావు? లేదా ఘటమే నష్టమైపోయిందనుకో, అప్పుడు నీలో ఘటః అనలేవు, విశిష్ట బుద్ధి ఉండదు. లేదా రెండు కూడా లేకుండా పోయినాయి అనుకో, అప్పుడు కూడా విశిష్ట బుద్ధి ఉండదు. విశేష అభావాత్ విశిష్ట బుద్ధి అభావ, విశేషణ అభావాత్ విశిష్ట బుద్ధి అభావ, ఉభయ అభావాత్ విశిష్ట బుద్ధి అభావ. ఈ నియమం ఉంది. అయితే ఇక్కడ కూడా విశేషమైనటువంటి ఘటం నష్టమైపోయింది కాబట్టి విశిష్ట బుద్ధి కలగదు, సద్బుద్ధి ప్రతీతి అయితలేదు. అంత మాత్రం చేత సద్బుద్ధి నష్టం కాలే, అది పటాదులో ఉంది కదా. సద్బుద్ధి విశేషణ విషయా సతి, ఈ సద్బుద్ధి విశేషణాన్ని విషయం చేస్తుంది. విశేష అభావే విశేషణ అనుపపత్తౌ కిం విషయా సత్, విశేషం లేదు కాబట్టి విశేషణం యొక్క ప్రతీతి అయితలేదు. దీన్ని పురస్కరించుకుని అయితే చెప్పు, విశేష అధీనంలో విశేషణం ఉంటది, మరి విశేషమే లేకపోతే విశేషణం యొక్క ప్రతీతే కాదు, ఎట్లయితే చెప్పు కిం విషయా సత్. అందువల్ల నతు పునః సద్బుద్ధే విషయాభావాత్, ఇంత మాత్రం చేత సద్బుద్ధే లేదు అనేది లేదు. ఎందుకంటే అన్యత్ర ఉంది, పటాదుల్లో ఉంది. ఏకాధికరణత్వం ఘటాది విశేష అభావే నా యుక్తం ఇది చేత్. అయితే సద్బుద్ధి ఉంది ఉంది అని అంటున్నారు కదా, విశేషమైనటువంటి ఘటాదులు అభావం ఉన్నప్పుడు సామానాధికరణత్వము యుక్తం కాదు. వేదాంతులు ఏమంటారంటే ఘటము ప్రతీతి అవుతున్నప్పుడు కూడా ఘటము లేదంటారు వేదాంతులు. ఘటం ప్రతీతి అవుతున్నప్పుడు కూడా ఘటము లేదంటారు. నైయాయికులు కూడా చెప్తారు తర్కం చేత నైయాయికులు కూడా వస్తువు ఉండంగా కూడా లేదని సిద్ధి చేస్తారు తెలివితోని తర్కం చేత. ఏ విధంగా ఇక్కడ ఎదురుగా ఒక ఘటం ఉంది, మనకు కనపడుతుంది, అయం ఘట అనే జ్ఞానం కూడా అవుతుండగా కూడా ఘటం లేదని సిద్ధి చేస్తారు వాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఎదురుగా భూతలం నందు ఘటము సంయోగ సంబంధం చేత ఉంది. అంటే భూతలం అనేది ఒక ద్రవ్యము, ఘటం అనేది ఒక ద్రవ్యము, ద్రవ్యయోరేవ సంయోగ అనేటువంటి నియమం చేత రెండు ద్రవ్యాలకు సంయోగ సంబంధం ఉన్నది. అందుకని ఇక్కడ ఘటము సంయోగ సంబంధం చేత ఉంది, కానీ సమవాయ సంబంధం చేత లేదంటాడు. ఘటం ఉన్నది కానీ లేదంటాడు. ఎట్లా లేదు? సమవాయ సంబంధం చేత లేదు.
ఏ విధంగా ఇప్పుడు ఈ వస్త్రం లోపల రంగు ఉంది. ఈ రంగు ఎట్లున్నదంటే సమవాయ సంబంధం చేత ఉంది, అంటే విడదీయరాని సంబంధం. ఇప్పుడు రంగును బటన్ నుంచి వేరు చేయడానికి వస్తుందా? చేయనికి రాదు. విడదీయరాని సంబంధానికి సమవాయ సంబంధం అంటారు. ఇప్పుడు భూతలం నుండి ఘటము విడదీయరాని సంబంధంతో ఉందా, సమవాయ సంబంధంతో ఉందా? తీసి వేరే తీసి పెట్టొచ్చు కదా. విడదీయ రాకుండా ఉన్నదా? లేదా తీసి వేరే చోట పెట్టొచ్చు. అందుకని ఇక్కడ సంయోగ సంబంధం చేత ఉంది, కానీ సమవాయ సంబంధం చేత లేదు అని ఉన్న ఘటాన్ని లేదని సిద్ధి చేసినాడు తార్కికుడు. అట్లే వేదాంతి కూడా మేము తక్కువలామా? ప్రపంచం ఉంది లేదని మేమెందుకంటాం? వేదాంతి ఒప్పుకుంటాడు ప్రపంచాన్ని. వాది ప్రతివాది ఎక్కడ వాదం చేస్తున్నారు? ప్రపంచంలో చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? ప్రపంచంలో వాదం చేస్తున్నారు కదా. ప్రపంచాన్ని ఒప్పుకున్నట్టా లేదా? వ్యవహారం కూడా అవుతుందా లేదా? ఎంత చక్కగా మంచిగా కనపడుతుంటే లేదా అని ఎట్లా అంటావు? ఉంది, కానీ ఉండి కూడా లేదు. ఎట్లా లేదు అంటే వ్యవహారిక సత్త చేత ప్రపంచం ఉంది, కానీ పారమార్థిక సత్త చేత లేదు. గింతే ఉన్నదని మేము కూడా ఒప్పుకుంటున్నాం, కానీ పారమార్థిక సత్త చేత లేదు. ఇదే పెద్ద గొడవ. ద్వైతికి అద్వైతికి వాదం ఏంటంటే ఇది. ద్వైతవాది ఏమంటాడు? పరమార్థ సత్త చేత ఉంది అంటాడు. వేదాంతి అంటాడు పరమార్థ సత్త చేత లేదు, వ్యవహారిక సత్త చేత ఉంది. ఎందుకంటే అర్థక్రియాకారిత్వం. మనం ఏదైనా పని చేస్తే ప్రయోజనం సిద్ధిస్తుంది, మనం తింటే ఆకలి తీరుతుంది, నీళ్లు తాగితే దప్పిక తీరుతుంది, వ్యవహార యోగ్యం ఉంది ప్రపంచం. అందుకని వ్యవహారిక సత్త చేత ఉంది, కానీ పారమార్థిక సత్త చేత అంటే బ్రహ్మం ఏ విధంగా 3 కాలాల్లో ఉంటుందో అట్లా ఈ ప్రపంచం 3 కాలాల్లో ఉండుట లేదు. ఏదో ఒక కాలంలో మాత్రమే ప్రతీతి అవుతుంది, భ్రాంతి కాలంలో. భ్రాంతి నివృత్తి కాలంలో లేదు. ఏ విధంగా అంటే సుక్తి రజతవత్. అధిష్టానం యొక్క జ్ఞానం లేనప్పుడు భ్రాంతి కాలంలో రజతం ప్రతీతి అవుతుంది, కానీ అధిష్టాన సుక్తి జ్ఞానం అయిన తర్వాత రజతము బాధ అయిపోతుంది, మొత్తం నాశనమైపోతుందని కూడా వేదాంతి చెప్పడు. ఈ ప్రపంచము నాశనమైపోతుందని చెప్పడు. ఏమని? బాధ అయిపోతుంది. అంటే దానిలో ఉన్నటువంటి ఏదైతే సత్యత్వ బుద్ధి ఉన్నదో అది లేకుండా పోతుంది. అంతేగాని ప్రపంచం నాశనమైపోతుందని తాత్పర్యం కాదు. ఏం జ్ఞానం కలిగిన తర్వాత ప్రపంచం నాశనం అయిపోతుందా? మరి జ్ఞానం ఎక్కడ ఉన్నాడు? మళ్ళా ప్రపంచంలో ఉన్నాడు కదా. జ్ఞానం కలగంగానే శరీరం పడిపోయిందా, లేదా ప్రపంచం నాశనం అయిపోయిందా? జ్ఞానం కలిగినాక ప్రపంచంలో ఉన్నాడు కదా. ప్రారంభానుసారంగా వచ్చినటువంటి శరీరం ఉంది కదా. మరి శరీరము వ్యవహారికమా పారమార్థికమా? వ్యవహారికము. మరి ప్రపంచము వ్యవహారికము. వ్యవహారిక ప్రపంచంలో ఉండడం శరీరం కూడా వ్యవహారికమే కాబట్టి వ్యవహారం జరుగుతూ ఉంది. కానీ మరి జ్ఞాని ఏం చేసినట్టు అంటే ఈ ప్రపంచం ఏదైతే ప్రతీతి అవుతుందో ఇందులో ఇంతకు పూర్వం అజ్ఞాన దశలో ఏదైతే సత్యత్వ బుద్ధి ఉండనో ఆ సత్యత్వ బుద్ధి నష్టమయ్యి మిథ్యత్వ బుద్ధి అయింది. మిథ్యత్వం నిశ్చయమైంది. గంతనే ప్రపంచం నాశనం చేయలే, ఎవరు చేయడానికి సమర్థులు కారు కూడా. ప్రపంచాన్ని నాశనం చేయబోతే వాడే నాశనం అయిపోతాడు, శరీరమే ఉండదు. ప్రపంచాన్ని నాశనం చేస్తే శరీరం ఉంటుందా? కొన్ని నాశనం చేయగలడా ఎవడన్నా? ఎవరితోనూ కూడా కాదు. మరి ఏం చేసేది ఉన్నది ఇక్కడ? కేవలం మిథ్యాత్వ నిశ్చయం చేసేది ఉన్నది. అంటే పారమార్థికం కాదు, మిథ్యా. దీంతో ఏమవుతుందనంటే ఈ ప్రపంచంలో ఉన్న సత్యత్వ బుద్ధి నష్టమైపోతే అప్పుడు ఆత్మయందు స్థిరపడుతుంది బుద్ధి. ఆ ఆత్మయందు స్థిరపడటమే అదే బ్రహ్మనిష్ట, అదే మోక్షం, ఇంకేమో కాదు. మోక్షం అంటే 7 ఆస్మానికే ఊపర్ నహీ హై అంటారు కదా కొంతమంది. 7 ఆస్మానికే ఊపర్ మోక్ష హై అంటారు. కాదు, అట్లా కాదు. ఇక్కడే మిథ్యత్వం నిశ్చయం చేసిందంటే సరిపోయి అయిపోయింది. అందువల్ల ఏకాధికరణత్వం ఘటాది విశేష అభావే నా యుక్తం ఇది చేత్. చూడు, సన్ ఘట అనేటువంటి సామానాధికరణ్యంలో మీరు విశేషమైనటువంటి ఘటాన్ని లేనే లేదంటున్నారు, అసత్ అంటున్నారు. మరి ఎప్పుడైతే అసత్ అయిపోయిందో లేనే లేని వస్తువుతో పాటు సామానాధికరణం ఎట్లా సంభవిస్తుంది అంటాడు. ఘటాది ప్రపంచం, శీతోష్ణాది ప్రపంచం ద్వైతం ఏదైతే ఉందో ఇది మిథ్యా, ఇది అసత్ అంటారు. అసత్ అయినప్పుడు 2 వస్తువులు విద్యమానం ఉంటేనే సామానాధికరణ్యం ఉంటది. ఒక వస్తువు లేనే లేదంటున్నారు వారు. లేకపోతే సామానాధికరణ్యం ఎట్లా ఉంటది ఇక్కడ అని శంక చేస్తే అట్లేం లేదు బాబా, వస్తువు లేకున్నా కూడా సామానాధికరణ ప్రతీతి అవుతుంది అంటాడు. ప్రపంచం లేదు అయినా కానీ సామానాధికరణ ప్రతీతి అవుతుంది. ఏ విధంగా? దృష్టాంతం ఇస్తా, తీసుకో. సామానాధికరణ ప్రతీతి అవుతుంది. ఒక వస్తువు లేకున్నా కూడా సామానాధికరణ ప్రతీతి
అవుతుంది. ఎట్లా? ఈ విధంగా ఇతి చేతని శంక చేస్తే నా అని అంటూ శంకరాచార్యులు నిరాకరణ చేస్తూ ఇదం ఉదకం ఇది మరీచ్యాదవు అన్యతర అభావే అపి సమానాధికారిణ్య దర్శనాత్. ఇప్పుడు ఎంత చక్కగా సమాధానం చెప్పినాడు. ఎత్తుకు పై ఎత్తు అన్నమాట. ఎంత సూక్ష్మంగా శంక చేసినా గాని శంకరాచార్యులు దానికి మరీ సూక్ష్మంగా సమాధానం చెప్తాడు. వస్తువు లేకున్నా కూడా సమానాధికారిణ్య ప్రతీతి అవుతుంది. ఏ విధంగా? ఇదం ఉదకం సన్ అన్నామనుకో, ఎక్కడ మరీచికలలో ఎండమావుల్లో జలం ప్రతీతి అవుతుందా కాదా? అవుతుంది కదా. అందులో ఇదం ఉదకం సన్ అన్నాడు. ఇక్కడ ఉదకం ఉంది అన్నప్పుడు ఉన్నదా వాస్తవంగా ఉదకము? లేకున్నా గాని ఇదం ఉన్నది అనేది ప్రతీతి అవుతుందా లేదా? సన్ అనేది ఉన్నదా లేదా? ఒక వస్తువు లేకున్నా కూడా సమానాధికరణ ప్రతీతి అవుతుందా లేదా? ఇదం ఉదకం సన్, ఇక్కడ ఉదకం ఉంది, ఇద జలం ఉన్నది. జలం లేదు, ఒకటి లేదు, లేకున్నా గాని సమానాధికరణ ప్రతీతి అవుతుంది. కాదని ఎట్లా అంటావు అని ఈ విధంగా సమాధానం చెప్పి తస్మాత్ అని ఇప్పుడు శ్లోకంలోని మొదటి పాదం యొక్క వ్యాఖ్యానం ఉపసంహారం చేస్తుంది. ఒక మొదటి పాదం మాత్రమే శ్లోకంలో. నాసతో విద్యతే భావో అనేటువంటి ఇంత పాదానికి వ్యాఖ్యానము ఉపసంహారం చేస్తున్నాడు. తస్మాద్ అందుకని దేహాదేహే ద్వంద్వస్య స కారణస్య అసత న విద్యతే భావః ఇది అన్నాడు. ఈ దేహాది ద్వంద్వం ఉన్నది కదా, శీతోష్ణాదులు గాని సుఖ దుఃఖాదులు గాని ఈ దేహాదులు గాని ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అవి మరి వాటికి కారణమైనటువంటి అవిద్య కూడా కారణము లేదు, కార్యము లేదు, ఇవన్నీ కూడా అసత్తున్నాయి. వీటికి నా విద్యతే భావ, వీటికి ఉనికి లేదు. అసతో విద్యతే భావ అంటే అసత్ పదార్థాలకు ఉనికి లేదు. అసత్ పదార్థాలేవి? దేహాది ద్వంద్వములు, శీతోష్ణాదులు, సుఖ దుఃఖాదులు, సంపూర్ణ ద్వైత ప్రపంచము అని కారణమైనటువంటి అవిద్య. ఇవి అసద్ రూపములు ఉన్నాయి, లేనే లేవు, పారమార్థికములు కావు ఇవి. అందుకని వీటికి భావము లేదు, అస్తిత్వం లేదు. భావం అంటే ఏంది? ఇక్కడ భావం అనే శబ్దానికి భావం కూడా తెలుసుకోవాలి. భావ శబ్దానికి భావం ఏంది? భావం అంటే ఇక్కడ ఈ వర్తమానం ఈ ప్రసంగంలో త్రైకాలిక అబాధ్య సత్తాకత్వం, భావత్వం ఈ లక్షణానుసారంగా విచారం చేయాలి. త్రైకాలిక అబాధ్య సత్తాకత్వం, 3 కాలాల్లో బాధింపబడకుండా ఉండి మరి అస్తిత్వం గలదే ఉండాలి. సత్తాకత్వం 3 కాలాల్లో బాధింపబడనిదయ్యి సత్తా కలిగి ఉండాలి, ఉనికి కలిగి ఉండాలి. అది భావ పదార్థం. భావం అంటే ఉన్నది, ఉనికి. ఎటువంటిది? 3 కాలాల్లో బాధింపబడకుండా ఉండాలి. సత్తాకత్వం, భావత్వం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అనంటే వంద్యాసుతుడు, కూర్మరోమము, శశిశృంగము ఇవి అసత్ అనబడతాయి. వాటి కూడా 3 కాలాల్లో బాధ లేదు. అవి ఎప్పుడు బాధ కావు 3 కాలాల్లో. లేదని అది ఎప్పుడు బాధ అవుతుంది? అది ఎప్పుడు లేనే లేదు. వంద్యాసుతుడు ఎప్పుడు లేనే లేడు, వాడు బాధ కాడుగా. కానీ భావరూపం కాదు, అభావరూపం ఉన్నాడు. అందుకే సత్తాకత్వం అని చెప్పవలసి వచ్చింది. త్రైకాలిక అబాధ్య సత్తాకత్వం. వాస్తవంగా వంద్యాసుతుడు లేనే లేడు, వాని గురించి మాటే లేదు. కానీ ఒకవేళ అభినివేశం చేత ఎవరైనా ఇట్లా శంక చేస్తారు, వంద్యాసుతుడు కూడా వాడు ఎప్పుడు బాధగాడు, వాడు లేనే లేడు, బాధగాడు అనేది చెప్పేది లేదు. కానీ ఒకవేళ వంద్యాసుతుడు అనేది లేడు కదా, అసత్తు కదా, ఆ అసత్తు అనేటువంటి వంద్యాసుతుడు ఎప్పుడు బాధగాడు అంటే ఎప్పుడు లేనే లేడు, వాడు బాధగాడు అని అంటే అది అభావ పదార్థం. కానీ ఇక్కడ సద్వస్తువు ఏది ఉన్నదో భావ పదార్థం. అందుకని పారమార్థిక సత్యం కలిగినటువంటి ఏ వస్తువు ఉన్నదో దానికే భావము అని చెప్పాలి. అటువంటిది కేవలం ఒక సద్వస్తువే, పరమార్థ వస్తువే, పరమాత్మయే. పరమాత్మకు ఏ విధంగా 3 కాలాల్లో బాధ కాకుండా సత్తా కలిగి ఉండదో అట్లా ఈ ద్వైత ప్రపంచము, ఈ ద్వంద్వ ప్రపంచము మరి కారణమైనటువంటి అవిద్య ఇవేవి కూడా అటువంటి భావ పదార్థాలు కావు. అయితే అవిద్యకు కూడా భావము అని స్వీకరించినారు వేదాంతులు. భావ పదార్థం ఎందుకు స్వీకరించినారంటే మరి దృశ్యమైన ప్రపంచం అంతా భావమా అభావమా? ఉన్నదంటావా లేదంటావా? ఉన్నది. మరి ఉన్నటువంటి ప్రపంచానికి కారణం కూడా ఉన్నదే కదా, అది కూడా భావం అనే చెప్పాలి. ఈ పద్ధతిలో వ్యవహారిక దృష్ట్యా
భావమని వేదాంతులు కూడా ఒప్పుకున్నారు. కానీ పరమార్థ దృష్ట్యా ఆ భావం ఉన్నది. అదే చెప్పినాడు ఇక్కడ. దేహాది ద్వంద్వము, మరి దానికి కారణమైనటువంటి అవిద్య, ఇవి అసత్తులున్నాయి. అందుకని వీటికి ఉనికి లేదు. ఎందుకు? పారమార్థిక సత్యములు కావు. మరేమిటి? మిథ్యా అని ఈ విధంగా శ్లోకంలోని మొదటి పాదానికి వ్యాఖ్యానం భాష్యకారులు చేశారు. ఇంకా 3 పాదాల శ్లోకం అట్లే మిగిలిపోయింది భాష్యం. మళ్ళీ దీని మీద ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాష్యానికి మరి ముందొచ్చే భాష్యానికి విస్తారంగా పూర్వపక్షం ఉత్తరపక్షం చేసి విస్తారంగా శాస్త్రార్థం ఉంటది. అది క్రమంగా తెలుసుకుంటూ పోదాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.